తెలంగాణ ఉద్యమంలో 300 పార్టీల నాయకులను ఒప్పించి తెలంగాణకు మద్దతుగా ఉత్తరాలు సేకరించి కేసీఆర్కు దగ్గరైన వ్యక్తి వినోద్ కుమార్ అయితే, బీజేపీ బడా నాయకుల చెప్పులు బూట్లు మోసి దగ్గరైన వ్యక్తి బండి సంజయ్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణ అన్నారు. బుధవారం కరీంనగర్ పార్లమెంట్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం విజయవంతం కావడంతో ఎంపీ బండి సంజయ్ కుమార్ గుండెల్లో దడపుట్టి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని జీవి రామకృష్ణ అన్నారు. సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎంత అభివృద్ధి చేశాడో అదేవిధంగా బండి సంజయ్ కుమార్ ఏం అభివృద్ధి చేశారో వినోద్ కుమార్తో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారని తెలిపారు. చర్చకు రావాల్సిన బండి తొండిపెట్టి చర్చ నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. అభివృద్ధిపై మాట్లాడాల్సిన బండి సంజయ్ కుమార్ మీడియా సమావేశంలో అహంకార భావంతో అర్థరహితంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని, మాజీ ఎంపీ వినోద్ కుమార్పై మాట్లాడిన మాటలు బేషరతుగా వెనుకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవి రామకృష్ణ మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్కు దమ్ము ధైర్యం ఉంటే తన 5 ఏళ్ల పదవి కాలంలో పార్లమెంటు పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ కుమార్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. వినోద్ కుమార్ చేసిన అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సైతం చర్చలో పాల్గొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యంగ్యస్తాలు సంధించారు. వినోద్ కుమార్ తెలివితేటల ముందు బండి సంజయ్ తేలిపోతాడన్నారు. స్మార్ట్ సిటీ ద్వారా బస్తీల్లో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, నీటి వసతులు కల్పించిన నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. చదువు సంధ్య లేని నాయకుడు బండి అన్నారు. వినోద్ కుమార్ నిక్కసైన తెలంగాణవాది అని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండి పోటీ చేసినా తెలంగాణ ప్రజలు ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు. ఈ మీడియా సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కన్మల్ల విజయ, మానకొండూరు జెడ్పీటీసీ తాళపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్లు రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి షాద్రాజ్ యాదగిరి, నాయకులు గడ్డం నాగరాజు, ఇరకల శ్రీనివాస్ గౌడ్, పిట్టల మధు, పిండి సందీప్, అనిల్, ఆంజనేయులు, శంకర్, రఘు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ గారి గుండెకు దడబుట్టింది. ఆ సభలో కేటీఆర్ గారు బండి సంజయ్ గారిని వినోద్ కుమార్ గారితో తను చేసిన డెవలప్మెంట్ ఏంది, వినోద్ కుమార్ గారు చేసిన డెవలప్మెంట్ ఏందో, ఇద్దరు చేసిన అభివృద్ధి పైన చర్చకు రా అని సవాల్ విసితే బండి తొండి పెట్టి ఆ చర్చ నుంచి తప్పించుకున్నాడు. అంతేకాకుండా చాలా అహంకార భావంతో మీ అయ్యతోటి నేను చర్చ పెట్టుకుంటా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగినది. అంటే చర్చలో వినోద్ కుమార్ గారితో తలబడే శక్తి తనకు లేదని గ్రహించి, వినోద్ కుమార్ గారి తెలివితేటల ముందు, ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ ముందు, ఆయన చేసిన అభివృద్ధి ముందు తట్టుకోలేదని చెప్పి బండి సంజయ్ అనే వ్యక్తి ఇవాళ ఆ చర్చ నుంచి తప్పించుకోవడం చెప్పి మేము భావిస్తున్నాం. మరి చర్చకు రమ్మని చెప్తే కూడా అనవసరం నేను అక్కరాని మాట కూడా బండి సంజయ్ గారు చాలా మాట్లాడిండు. మరి వినోద్ కుమార్ గారితో చర్చకు రమ్మని మా కేటీఆర్ గారు పిలిచిన అర్థం ఏంటంటే, నువ్వు ఒక ఎంపీవి 5 సంవత్సరాలు చేసినావు, వినోద్ కుమార్ గారు ఎంపీగా చేసినని చెప్పి గౌరవంగా మా యొక్క పార్టీ నాయకుడు పిలిస్తే రాకుండా తప్పించుకున్నాడు. కాబట్టి మా కేటీఆర్ గారి గౌరవం అది ఏది చర్చకు రమ్మని పిలవడం ఒక ఎంపీ అని చెప్పి. నేనైతే ఏమంటున్నా అంటే, అసలు నీ లెవెల్కి మా వినోద్ కుమార్ గారు చాలా ఎక్కువ. ఏ ఒక గ్రామశాఖ అధ్యక్షుడైనా కూడా ఇవాళ నీతో చర్చ పెట్టుకో, నీ లెవెల్ ఒక మా పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సమానము. ఎందుకంటే నువ్వు చేసింది ఏమి లేదు కాబట్టి, నువ్వు చర్చలో పాల్గొన్నా కూడా దానిలో శూన్యమే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ గ్రామశాఖ అధ్యక్షుడితో పోల్చుకున్నా కూడా నీ చర్చకు మామూలు అడుగుతాడు. మా ఎంపీగా మా కేటీఆర్ గారు మంచోడు కాబట్టి ఆయన మా వినోదంతో చర్చకు రమ్మన్నారు. కాబట్టి నువ్వు చర్చ తప్పించుకో సంతోషం, ఎందుకంటే డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి తప్పించుకుంటావు. మరి అది పోను ఇవాళ వినోద్ కుమార్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడతారు. వినోద్ కుమార్ గారిని మీరు అద్దెకు తెచ్చుకున్న నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతాను బండి సంజయ్ గారిని, కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న మండలాలు కూడా ఇంతకుముందు వరంగల్ పార్లమెంట్లో ఉన్న సంగతి మీకు తెలియదా? వినోద్ కుమార్ గారు పుట్టింది కరీంనగర్ జిల్లాలోనే. ఆయననే అద్దెకు తెచ్చుకుంటే పోయినసారి కరీంనగర్ ప్రజలు 1,00,000 మెజార్టీతో ఏ విధంగా గెలిపించారని చెప్పి నేను అడుగుతున్నాను. మరి వినోద్ కుమార్ గారిని నువ్వు అద్దె అని మాట్లాడితే, మొన్న మరి మీ ఈటల ఆయన కూడా పక్క కాన్స్టిట్యున్సీకి మీరు మరి ఆయన అద్దె పంపించినట్టునా? మరి మా అరవింద్ కుమార్ గారు కూడా మరి ఆయన స్థానికం జగిత్యాల అయితే ఆయన నిలబడ్డది తన నిజామాబాద్ నుంచి వచ్చి మరి మొన్న కోర్టులో నిలబడ్డాడు. మరి ఆయన అద్దం అంటావా? ఇవాళ వినోద్ కుమార్ గారు ఒక నిక్కర్సమైన తెలంగాణ వాది కాబట్టి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుతారు తెలంగాణలో. ఆయనకు నీకు పోలికేంది? నీకు దమ్ము తినలేకపోతే నేను ఓడిపోతా అని చెప్పి ఒప్పుకోగానే అర్థం తెచ్చిందని చెప్పి మాట్లాడడం ఏందని చెప్పి కూడా నేను ఇవాళ బండి సంజయ్ గారిని సవాల్ ఇస్తున్నాను. మరి వినోద్ కుమార్ గారిని పట్టుకొని సో కాల్డ్ టిప్పర్ దరఖాస్తుదారు అని చెప్పి కూడా చాలా
అవినీతంగా మాట్లాడడం జరిగినది. ఇవాళ బండి సంజయ్ గారు, మీరు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్ కానీ పని కావాలనుకుంటే ఏ నాయకుడు కానీ పోయి అక్కడ దరఖాస్తు ఇచ్చుకోవాలి, అధికారులకు కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులకు కానీ. నీకు దరఖాస్తు ఇచ్చే తెలియలేదు, దరఖాస్తులు ఏం రాయాలో నీకు తెలియలేదు, దరఖాస్తు రాసి చదివే తెలివి నీకు లేదు కాబట్టి నీకు దరఖాస్తు యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఇవాళ వినోద్ కుమార్ గారు ఒక న్యాయవాది, ఒక తెలివివంతుడు, ఒక ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు ప్రభుత్వంలో ఏ విధంగా పనులు చేయించుకోవాలో తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ పోయినా కూడా రైటింగ్లో దరఖాస్తు పెట్టిన కాబట్టి ఈరోజు అనేకమైన నిధులు ఇవాళ కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయి. అందులో భాగంగానే నువ్వు అన్నగా టిప్పర్ దరఖాస్తు అని నువ్వు అటువంటి దరఖాస్తు పెట్టినందుకే కరీంనగర్కి స్మార్ట్ సిటీ రావడంలో వినోద్ కుమార్ గారు చాలా నైపుణ్యంతో పెట్టిన దరఖాస్తుతోటే ఇవాళ స్మార్ట్ సిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మంచి దరఖాస్తులు పెట్టినాయి కాబట్టి అనేకమైనటువంటి నేషనల్ హైవే రోడ్స్ ఇవాళ శాంక్షన్ అయినాయి. వినోద్ కుమార్ గారు నైపుణ్యంతో పెట్టిన దరఖాస్తుతోటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంపీ గారు టీడీపీ మన తిరుమల దేవస్థానం టెంపుల్ని ఇవాళ మనం కరీంనగర్కి శాంక్షన్ ఇచ్చారు. అటువంటి దరఖాస్తులు పెట్టినారు కాబట్టి ఇవాళ ఎల్ఎన్టీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇవాళ ఇక్కడ వర్కులు చేస్తున్నాయి కరీంనగర్లో. అటువంటి దరఖాస్తులు పెట్టినారు కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ సంస్థలు వచ్చి మన కరీంనగర్లో హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇవాళ రివర్ ఫ్రంట్లు తయారవుతున్నాయి. నీకు అది తెలియలేదు కాబట్టి నీకు దరఖాస్తుకి ఇంపార్టెన్స్ నీకు తెలియదు, అది చదువుకున్నోనికి తెలుస్తుంది కాబట్టి నీకు చదువు రానికి నీకు దరఖాస్తు ఇంపార్టెన్స్ తెలియదు అని చెప్పి కూడా నేను బండి సంజయ్ గారికి చెప్తున్నాను. బండి సంజయ్ గారు మాట్లాడుతున్నావు, నేను ఎంపీని, నేను ధైర్యంగా ఇవాళ పాత బస్సుకి పోతా, హైదరాబాద్ ఈ బస్సుకి పోతా, అధర్మము గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏ బస్సుకి పోతావో దేవుని కనుక, పాత బస్సా కొత్త బస్సా, ధర్మం అధర్మం అని. బస్తీల జీవితాలను మెరుగుపరిచేవాడు నాయకుడు. ఇవాళ నువ్వు పాత బస్సుకి పోయి ఏం చేసావు, కొత్త బస్సుకి పోయి ఏం చేసావు వచ్చింది కాదు. ఇవాళ కరీంనగర్లో బస్తీలను మంచిగా చేయించి వినోద్ కుమార్ గారు, దాని క్రెడిట్ అంతా వినోద్ కుమార్ గారికి. ఎందుకంటే స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్లో ఉన్నటువంటి అనేకమైన బస్తీలకు ఇవాళ నీళ్లు, రోడ్లు అని వచ్చినాయంటే అది స్మార్ట్ సిటీ ద్వారా అనే విషయం దయచేసి బండి సంజయ్ గారు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. రేపు జరగబోయేటువంటి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తెలంగాణకు జరిగే అన్యాయాల మీద పోరాడిన వ్యక్తి, ప్రాజెక్టుల మీద కోర్టులో ఆ రోజు ఆంధ్ర ప్రాంత నాయకుల పైన కోర్టులు వేసిన వ్యక్తి. ఇవాళ వినోద్ కుమార్ గారు కేసీఆర్ దగ్గరైంది తన ఇంటలెక్చువాలిటీతో, తనకు ఉన్నటువంటి తెలివితేటలతో తన దగ్గరైండు. తన పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము 300 పార్టీల దగ్గర నుంచి ఉత్తరాలు తీసుకురావడంలో తను ప్రదర్శించిన నైపుణ్యంతో కేసీఆర్ గారి దగ్గరైన వ్యక్తి వినోద్ కుమార్ గారు. అంతేగాని నీలాగా బండి సంజయ్ లాగా చెప్పులు బూట్లు, మీ అధిష్టానాన్ని చెప్పులు బూట్లు మోచి ఇవాళ వినోద్ కుమార్ గారు కేసీఆర్ దగ్గర కాలే. నువ్వు దగ్గరైన మీ అధిష్టానానికి వాళ్ళ చెప్పులు బూట్లు మోచి ఇక్కడ కేసీఆర్ గారితో తెలివితేటలతోటి ఇవాళ దగ్గరైన విషయం కూడా బండి సంజయ్ గారు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇంకా ఏం మాట్లాడుతున్నారు వినోద్ కుమార్ గారి గురించి? వినోద్ కుమార్ గారిని అద్దెకు తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మాటను మీరు విరమించుకోవాలని చెప్పి కూడా నేను బండి సంజయ్ గారిని నేను కోరుతున్నాను. పైన చెప్పిన మీకు ఇదే పార్లమెంట్లో మా కరీంనగర్ సంబంధించిన పార్లమెంట్ మండలాలు కూడా వరంగల్లో ఉన్నాయి. వినోద్ కుమార్ గారు పుట్టింది అంతా కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాబట్టి గతంలో కూడా వినోద్ కుమార్ గెలిపించింది కాబట్టి ఈ అద్దె విద్య అనేది మాట్లాడే బలహీనమైన నాయకులే మాట్లాడతారు, బయట నుంచి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. కాబట్టి ఇప్పటికి కూడా నేను బండి సంజయ్ గారు చెప్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా, ఏ గ్రామం కోరుకుంటావో నువ్వు కోరుకో, మా గ్రామశాఖ అధ్యక్షుని మేము పంపిస్తాము, ఆ చర్చలో మా గ్రామశాఖ అధ్యక్షుని నీతోటి మాట్లాడుతామని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా 100% కరీంనగర్ పార్లమెంట్ నుంచి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా బోయినపల్లి వినోద్ కుమార్ అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంకొక మాట మాట్లాడుతున్నారు, ఈరోజు కరీంనగర్లో అభ్యర్థులు కరువైందని చెప్పి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ కరువైంది మాకు కాదు, మాకు అనేకమైన నాయకులు మా కరీంనగర్ ఉన్నారు. కానీ మా పార్టీ డిసిప్లిన్ పార్టీ. వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో పోటీ చేస్తున్నారని చెప్పగానే అందరూ కూడా ఏకదాటి మీద దాని అభిప్రాయాన్ని ఒప్పుకున్నారు మా పార్టీ నాయకులందరూ కరీంనగర్లో. అందుకని ఇంకా వేరే పేరు మీకు వినబడదు. ఇవాళ మీ పార్టీ డిసిప్లిన్ పార్టీ. ఇవాళ నువ్వు సిట్టింగ్ ఎంపీ అయినప్పటికి కూడా ఇవాళ చాలామంది కరీంనగర్లో నీ మీద పోటీకి వస్తున్నారు. ఇవాళ నువ్వు పోస్టర్ వేసుకుంటూ ఇంకో నాయకులు నేను ఎంపీ అని చెప్పి పోస్టర్లు వేసుకుంటారు. ఇవాళ బండి సంజయ్కి టికెట్ ఇవ్వద్దని చెప్పి మీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు మీ బీజేపీ నాయకులు.
ఇవాళ గ్రూపులు తయారై ఉన్నాయి మీ యొక్క పార్టీలో. కాబట్టి మాది డిసిప్లిన్ పార్టీ కాబట్టి మంచిగా చెడ్డైనా మేము ఒక మంచి నాయకునే మేము పెట్టుకుంటాం. కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు ఏకదాటిపైన మాకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఓకే అని చెప్పడం జరిగినది. ఆ విధంగా కూడా మేము ఆల్రెడీ పనులు మొదలు పెట్టుకున్నాము. మా ప్రచారం కూడా చాలా ముందుకు పోయింది. కాబట్టి రానున్న రోజుల్లో నేను బండి సంజయ్ గారు తెలియజేస్తున్నా, పోయినసారి అంటే నీ మీద సింపతి మీద నువ్వు గెలిచినావు. ఈసారి నీ మొహానికి ఎవ్వరు కూడా కరీంనగర్ పార్లమెంట్లో ఉండడం ఎవరు కూడా చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ ఏం చేయలేదు, కేవలము మతాలు కులాలు అని చెప్పి మాట్లాడడం జరిగిందని చెప్పి వాళ్ళ చర్చ జరుగుతుంది. వినోద్ కుమార్ గారు తెలియవంతు నాయకుని పోయినసారి పోగొట్టుకున్నాము, మళ్ళీ వినోద్ కుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నీ పిచ్చి చేష్టలు పిచ్చి మాటలు మానుకొని ఒక ప్రజానాయకుడిలాగా ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము టీఆర్ఎస్ పెడతా బండి సంజయ్ గారిని డిమాండ్. అభివృద్ధి ఎక్కడ చేసింది అనేది ఒక దాని మీద చర్చకు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కూడా వారు ఏం చెప్పారంటే మీరే ప్లేస్మెంట్ చెప్పండి, మీరు ఎక్కడ రమ్మంటే మేము అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనడం జరిగింది. దాని మీద వారు నిన్న మాట్లాడిన తీరు చాలా బాధాకర విషయం. నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి, ఎందుకంటే స్థాయి మించి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. మీరు అభివృద్ధి చేసింది ఏదైతే ఉన్నదో ప్రజలకు చెప్పండి, ప్రజలు జవాబుదారీగా ఉండాలి తప్ప కానీ మీరు మాజీ సీఎం గారు అయినటువంటి కేసీఆర్ గారిని మీరు చర్చకు రమ్మని చెప్పేసి నీ అయ్యని రమ్మని చెప్పేసి అని మాట్లాడడం బాధాకరమైన విషయం. భాష మార్చుకోవాలి, ఎందుకంటే మేమే హిందువులం అని చెప్పేసి మరి మాట్లాడుతావు కదా. మరి మన తెలంగాణ భాష హిందూ భాష అన్నటువంటి ఆ సంస్కృతి మానుకోవాలి. నీ అయ్యా అనుడు పెద్ద తప్పు ఆ మాట. మరి మనం అయ్యా అని పిలుచుకోవడం తప్పు, నీ అయ్యా అని పిలిచడం వేరే తప్పు ఉంటుంది. కాబట్టి అది మానుకొని మీ సభ్యత సంస్కారానికి ఇది నిదర్శనం. మరి రానున్న రోజుల్లో ఇలా మా మాజీ ఎంపీ అయినటువంటి కొన్ని మన బోయినపల్లి వినోదన్న గారు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. మేము ఆల్రెడీ పనిచేయడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా బండి సంజయ్ ఏదేం చేసినా కూడా బండి సంజయ్ రేపు ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజల నిర్ణయాన్ని బట్టి మనం ఏదైతే ఎలక్షన్స్ పోతాం కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అందరూ మరి కలిసికట్టుగా మన రానున్న రోజుల్లో వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తారు. మళ్ళీ మనం కరీంనగర్ పార్లమెంటులో మన ఇక్కడ కరీంనగర్లో జెండా ఎగరవేయడం ఖాయం. ఎందుకంటే రానున్న రోజుల్లో రైతులు కానీ ప్రజలు కానీ ఆలోచించి మళ్ళీ మన టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. పార్లమెంటు 17 మా టీఆర్ఎస్ గెలుస్తాయి. మరి ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికి 2-3 నెలల నుండి మేము ఏం తప్పు చేసినా అని ప్రజలు ఒక్కసారి ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలకి నేను ఒక్కటే చెప్తున్నా, రానున్న రోజుల్లో మన 7 కాన్స్టిట్యున్సీ లెవెల్లో వినోదన్నను భారీ మేరతో గెలిపి